రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన చోటు చేసుకుంది. 4 ఈఎంఐలు చెల్లించలేదనే కారణంతో ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది ఒక వికలాంగుడి కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు పంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బోగం గోపాల్ అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుండి 8 లక్షల రూపాయలు రుణం తీసుకుని తన భార్య రామ, కొడుకు సాయికుమార్, కూతురు అమృతవర్షిణితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే 3 సంవత్సరాల క్రితం గోపాల్కు షుగర్ వ్యాధి రావడంతో ఆరోగ్యం క్షీణించి ఏడాది క్రితం అతని కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య సమస్యల మధ్య కూడా గోపాల్ కుటుంబం సాధ్యమైనంత వరకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తూ వస్తోంది. అయితే ఇటీవల 4 ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీనిపై 4 రోజుల క్రితం ఇంటికొచ్చిన బ్యాంకు సిబ్బందిని బాధితుడు వేడుకున్నప్పటికీ వారు స్పందించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం మళ్లీ వచ్చిన సిబ్బంది ఒక్కసారి బయటికి వెళ్ళండి అంటూ నమ్మించి గోపాల్ కుటుంబం బయటకు వెళ్లగానే ఇంటికి తాళం వేసి నోటీసులు అంటించి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో కుటుంబం రోడ్డుపైకి వచ్చి నిలిచింది. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి టెంట్ ఏర్పాటు చేసి తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. అనంతరం బంధువులు గోపాల్ కుటుంబాన్ని ఎల్లారెడ్డిపేటకు తరలించారు. గోపాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కొంత సమయం ఇవ్వాలని ఎంత విజ్ఞప్తి చేసినా బ్యాంకు సిబ్బంది వినిపించుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల మధ్య ఉన్న కుటుంబంపై ఇలాంటి చర్యలు తీసుకోవటం మానవత్వానికి విరుద్ధమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నేను డిశ్చార్జ్ అవుతుంది. నిన్ననే డిశ్చార్జ్ అయిన 15 రోజులు సివిల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు నిలుచుకోమన్నారు. డబ్బు లేక 2-3 రోజుల తర్వాత పోతాం మేడం అని చెప్పి వచ్చిన నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ ఇప్పటికి కాల్ చేయాలి మెడలు బట్టి బయటకు గుట్టేసారు. వాళ్ళ సిబ్బందితో బయటకు నూకేసిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలో ఏం కదా నాకు కొంచెం ఆదుకోండి, నన్ను కొంచెం ఆదుకోండి. ఎట్లా చేసి 15 రోజుల వరకు కట్టేస్తున్నారు. 15 రోజుల వరకు కడతాం సార్ అని చెప్పినా కానీ ఇల్లేదు. మీరు లెటర్ రాసి ఇచ్చేదాకా మీరు ఈయన వండూరి, రోడ్డు మీద వండూరి, మీరు ఏమైనా చేసుకోరంటే ఇన్సూరెన్స్ ఇటు కూర్చోవాలి, ఇది కూర్చోవాలి, అదైతే వాళ్ళ ఇంటికి వస్తుంది. అది పట్టుకో అక్కడ పెట్టుకో ఇటు చూడు. ఇందిరానగర్ చెందినటువంటి భాగం గోపాల్ గారు మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇట్లాంటి పేషెంట్ను మరి మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి నడియండ కాలము మామూలు వ్యక్తులమే మన ఎండలో నిలబడలేని పరిస్థితిలో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి పడేసి మందులు లేవు, మరి బట్టలు లేవు, ఏం లేకుండా కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇట్లాంటి దారుణ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అభాగ్యునికి వెంటనే సహాయం చేసి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కూడా 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ కూడా ₹1 రాలేదు. మరి ఎండాకాలం నడేండలో ఇట్లా పడేసిపోవడం అనేటువంటి రాక్షస చర్యగా మేము భావిస్తూ ఉన్నాం.
కాబట్టి వెంటనే బాగయ్య గారిని ఆదుకోవాలని, గోపాల్ గారిని ఆదుకోవాలని చెప్పేసి మేము మా వాడగట్టు పెద్ద మనుషులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.